ట్యూబల్ బ్లాక్ అంటే ఏంటి? ఫాలోపియన్ ట్యూబ్ అనేది బ్లాక్ ఉన్నప్పుడు దాన్ని ట్యూబల్ బ్లాక్ అంటారు. ఈ ట్యూబల్ బ్లాక్ అనేది ఎలా తెలుస్తుంది? ట్యూబల్ బ్లాక్ అనే పద్ధతి అనేది యూజువల్లీ ఏంటి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే కపుల్ ట్రై చేస్తూ ఉంటారో ప్రెగ్నెన్సీ నిలబడినప్పుడు వాళ్ళకు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటూ చేయడం జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఈ ట్యూబల్ టెస్టింగ్ అనేది ట్యూబల్ పేటెన్సీ టెస్టింగ్ అంటారు. ఈ ట్యూబల్ పేటెన్సీ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ 2 రకాలుగా చేయడం జరుగుతుంది. ఒక డయాగ్నోస్టిక్ బేస్డ్ లో వెళ్ళినప్పుడు సోను హిస్టోగ్రామ్ అంటే అయితే డై ఇండ్యూస్ చేసి గర్భసంచి ముఖద్వారం ద్వారా మిథిలిన్ డైని ఇండ్యూస్ చేసి ఇన్స్టిల్ చేసి గర్భసంచిలోకి ఇన్స్టిల్ చేసి ట్యూబ్స్ ద్వారా పొట్టలోకి వెళ్తోందా లేదా అనేది ఒక ఎక్స్రే ద్వారా తీయడం జరుగుతుంది. ఇదే కాకుండా కొంతమందికి సలైన్ సోనోహిస్టోగ్రఫీ అని ఇంకో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దీన్ని ఏంటి, ఇది అల్ట్రాసోనోగ్రఫీ బేస్డ్ మీద జరుగుతుంది. ఎక్స్రే కాకుండా కింద నుంచి నార్మల్ సలైన్ అంటే స్టెరైల్ వాటర్ అనేది పుష్ చేస్తూ స్కాన్ చేస్తూ ఉన్నట్టయితే ట్యూబ్స్ నుంచి ఆ వాటర్ అనేది బయటికి వస్తుందా లేదా అనేది గమనించడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్యూబల్ పేటెన్సీ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోగలుగుతారు.